పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనంలో నీకు స్తోత్రం నాయన. ప్రభా, పగలంతా కూడా మమ్మల్ని ఎంతో సంతోషంగా ఈ దినమంతా ఎంతో చక్కగా మేము గడపగలిగినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఈ దినము విశ్రాంతి దినమై ఉంటుండగా మేము ఉదయకాలంన మీ సన్నిధిలో చేరి ఆరాధించి నేను స్థుతించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు. అనేక మందిని శ్రేయోభిలాషులను, బంధువులను, స్నేహితులను కలుసుకొని సంతోషంగా గడిపినందుకు ప్రభా, మీ యొక్క ఆశీర్వాదంలో మేము పొందుకున్నందుకు, వాక్యం చేత మేము తృప్తిపరచబడినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా రాకపోకలంతట్లో కూడా తోడుగా ఉండి నడిపించిన దేవా, నీకే వేలాది వేల స్తోత్రములు. మా తండ్రి దేవా, మరి ఈ రాత్రి సమయంలో మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ రాత్రి కాలపు నిద్రను మాకు మంచి నిద్రగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. చక్కటి విశ్రాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నూతన వారంలో మేము ప్రవేశిస్తుండగా తండ్రి, మీ యొక్క కాపుదల భద్రత మాకు అనుగ్రహించండి. ముఖ్యంగా మా అనుదిన జీవితంలో మేము తిరిగి రొటీన్గా మేము చేసే ఆ ఉద్యోగ పరిస్థితులలోకి వెళ్తుంటుండగా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. మా ఉద్యోగాలకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి, స్కిల్స్ అనుగ్రహించండి తండ్రి. మేము ఎంతో క్షేమంగా మా పనులు ఉత్తమంగా చేయగలగడానికి మీరే కావాల్సిన జ్ఞానంతో మాటలు ఆడే చాతుర్యం అన్ని సమస్తం అనుగ్రహించి మమ్మల్ని చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాము. ఇది మేము చేసిన అపరాధములను దయతో క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం తండ్రి. ప్రభా, 108వ కీర్తన 4వ వచనం ప్రకారము, యెహోవా మీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, మీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది అని. ఎంత ఉన్నతమైనది నీ కృప, ఎంత ఎత్తైనది నీ సత్యము అని మరి దావీదు రాస్తూ ఉన్నాడు. నిన్ను కీర్తిస్తూ ఉన్నాడు, నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు. అతను చెప్తున్నాడు, నా హృదయం నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానం చేసేదను, నా ఆత్మ పాడుచు గానం చేయును అని అతను చెప్తూ, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదను అని చెప్తూ ఉన్నాడు. అవును ప్రభా, మా జీవితాలలో మీరు మాకు ఇచ్చిన ఈ అద్భుత దినాన్ని బట్టి నీకు వందనములు. ఈ దినమంతా కూడా మేము ఎంతో సంతోషంగా నీ సన్నిధిలో గడిపాం నాయన. నీ కృపను బట్టి నీకు వందనములు. మా ప్రభా, నీ యొక్క కృప ఎంత హద్దులు లేనిది ప్రభా. మరి నీ యొక్క ప్రేమ ఎంత విలువైనది, ఎంత హద్దులు లేని ప్రేమ నాయన, శాశ్వతమైన ప్రేమ ప్రభా. నీ నమ్మకత్వాన్ని బట్టి దావీదు ఎంతగా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడో ఆ విధంగా మేము కూడా స్తుతులు చెల్లిస్తున్నాము. నీ ప్రేమ ఎంతో ఉన్నతమైనది మా తండ్రి ప్రభా. నీ సత్యము కూడా అంతే ఉన్నతమైనది మా ప్రభా. మరి మేఘములంత ఎత్తు అంటే మేఘములను మేము తాకలేము కదా మా ప్రభా. అంత ఎత్తైన, అంత ఉన్నతమైనటువంటి ఆ పరిస్థితి ప్రభా. హద్దులేనటువంటి, కొలవలేనంత, కొలతలేనంత కృప, కొలతలేనంత సత్యము ప్రభా. అందుని బట్టి మీకు వేలాది వేల స్తోత్రం నాయన. ఎంతో గొప్పగా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, నడిపిస్తున్నారు. మీ కృపను బట్టి మేము ఎల్లప్పుడూ కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఈ వారం అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా ప్రభా. మా జీవితంలో మేము చేసే ప్రతి పనిలోనూ ప్రభా మీ యొక్క కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా కుటుంబంలో మీరు ఇచ్చిన సంతోషము, సమాధానమును బట్టి నీకు వందనములు మా తండ్రి. మేము ఎంతో సంతోషంగా ప్రభా మరి కుటుంబ ప్రార్థనలు చేసుకుంటున్నాము మా తండ్రి. మా ఇంట్లో మీరు ఇచ్చినటువంటి శాంతిని, సమాధానమును బట్టి నీకు వందనములు. అయితే ఏ కుటుంబంలో అయితే సంతోషం లేదో, సమాధానం లేదో, ఏ కుటుంబంలో అయితే కలతలు ఎక్కువగా ఉన్నాయో ఆ ఇంటిని మీరు ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభా వారికి కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి. ఇంట్లో సమాధానమును కుమ్మరించండి, నీ కృప వారిపైన కుమ్మరించండి ప్రభానైనా. మీరు ఆ ఇంట్లో సెంటర్గా ఉండమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబం కూడా కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి ప్రభా. ఏ కుటుంబంలో అయితే కలిసి ప్రార్థిస్తారో ఆ కుటుంబంలో మీరు ఎంతో అద్భుతం జరిగిస్తారు, ఎంతో స్థిరత్వంను అనుగ్రహిస్తారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా కుటుంబ జీవితం కలిగి చక్కటి ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. ఇంట్లో ఉన్న వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్నారులను దీవించి వారిని నీ దయ ఎందును, మనుష్యుల దయ ఎందును వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మంచి ఆరోగ్యమును, మంచి ఎదుగుదలను, మంచి జ్ఞానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ప్రభా. స్కూళ్ళకి వెళ్తున్న బిడ్డలను
కాలేజెస్కి వెళ్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. వారికి అందరికీ మంచి ఆరోగ్యము, జ్ఞానం అనుగ్రహించి ప్రతి ఒక్కరు కూడా జ్ఞానముతో వ్యవహరిస్తూ ఎలాంటి సాతాను శక్తులకు వారు లోబడకుండా కాపాడమని, నీ కాపుదలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ దైవికమైన ప్రొటెక్షన్ ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. ఈ దినము ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారు, ఆకస్మికంగా ప్రమాదానికి గురైన వాళ్ళను దయతో కాపాడండి. వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం త్వరగా లభించినట్లుగా సహాయం చేయండి. ట్రీట్మెంట్ దొరికినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంతోమంది కృంగిన స్థితిలో ఉన్నారు. ఉద్యోగాలు లేక, వివాహాలు కుదరక, సంతానం లేక ఎంతోమంది దిగులు పడుతూ బాధపడుతుంటుండగా ప్రభా, మీరు వారిని కరుణించండి. ప్రతి ఒక్కరిని దీవించండి. వారికి అందరికీ కూడా మంచి మేలును అనుగ్రహించండి. ఉపకారం చేయి దేవుడవు నీవు. ఎవరికి ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలో మీరు చేసే దేవుడు. ఏ మేలైనా కూడా తగిన సమయంలో మీరు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిన్ను నీ కొరకు కనిపెట్టి ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో, కృంగుదలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తి వారి ఎదుట అనేక మార్గములను తెరవండి ప్రభా. మీరే కనికరంతో వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రభా, మీరు కృపతో ప్రతి ఒక్కరికి ఒక మార్గం చూపించి వారు అప్పులు తీర్చివేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఎవరెవరైతే ప్రభా హాస్పిటల్స్లో మరి ఎంతో కష్ట పరిస్థితులలో ఉన్నారో, లంగ్స్ ప్రాబ్లంతో ఊపిరాడనే స్థితిలో ఉన్నటువంటి వారు, మా ప్రభా వెంటిలేటర్పై ఉన్నటువంటి వారు తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా మీరు కరుణించి కాపాడి వారికి అందరికీ తగిన స్వస్థత త్వరగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది నాయన వారి యొక్క జీవితాలలో ఎంతో కష్టపడుతూ ఉన్నారు మా తండ్రి. మరి క్యాన్సర్ వ్యాధులతో, కిడ్నీ వ్యాధులతో, హార్ట్ ప్రాబ్లమ్స్తో ప్రభానైనా మరి లివర్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దయచేసి వారిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కృపతోనైనా వాళ్ళని లేవనెత్తమని ప్రభా, స్వస్థపరిచి ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం. ఇంట్లో మరి ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారో మాకు తెలియదు. మా ప్రభా కనికరంతో వారికి సహాయం చేయండి. మా తండ్రి ద్వారా ఎన్నో సమస్యలు ఉంటాయి నాయన. వాటన్నిటిని బట్టి కూడా నీ సందులో మొరపెట్టుకుంటున్నాం. తగిన సహాయం చేయండి. రాత్రి వేళల్లో డ్యూటీలు చూస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను దీవించండి. వారికి అందరికీ ప్రభావ మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి నీ పొందడంలో వారందరూ ఎంతో జాగ్రత్తగా తమ పేషెంట్లను చూసుకుంటున్నారు. వారికి కావాల్సినటువంటి ఓపికను, సహనమును అనుగ్రహించండి. మా ప్రభానైనా నీ కాపుదలను అనుగ్రహించండి ప్రభా. సైనికులను దీవించండి. అనేక మంది ప్రభా అనేక రకాల డ్యూటీలు చేస్తూ ఉంటున్నారు, రాత్రి వేళల డ్యూటీలు. వారందరికీ కూడా కావాల్సిన సహాయము మీ కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎంతోమంది నాయన మరి ప్రయాణాలు చేస్తున్నారు. వారి వాహనాలపై నీ రక్తం ప్రోక్షించండి. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి చేతులలో మీరుండండి. వారిపైన కూడా మీ రక్త ప్రోక్షణ ఉంచండి దేవా. ప్రభా, ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో మరి క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ప్రభా. ఇంకా అనేక మందినైనా నిన్ను ఎరగని ప్రజలు ఉన్నారు. వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము. వారి హృదయాలను తెరవండి. వారిని తెలుసుకునేలాగున వారికి మారు మనస్సు, మనోనేత్రాలు వెలిగించి వారిని నిన్ను తెలుసుకొని ప్రభా నిన్ను అంగీకరించినట్లుగా, నీ సిలువ విలువను తెలుసుకున్నట్లుగా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుర్వ్యసనములకు గురైనటువంటి వారిని దయవుంచి నాయన వారికి విడుదల అనుగ్రహించండి. ఆ కట్లలో నుంచి ఏ శ్రమలో విడుదల కలుగును గాక. సంపూర్ణంగా వారు బాగుపడి ప్రభానైన మంచి మార్గంలో జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభానైనా మరి ఈ రాత్రి వేళ ప్రభా ఎంతమంది నిద్రలేమితో బాధపడుతున్నారు వారినందరినీ ప్రభా కనికరించమని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రభా, నీ కృపను వారిపైన అధికంగా కుమ్మరించుము తండ్రి ప్రభా. మరి ప్రతి ఒక్కరు కూడా నైనా వారి హృదయాలలో ఉన్న ఆవేదన, ఆందోళన వాటినన్నింటినీ తీసివేసుకొని ప్రభానైనా మరి నీ పైన ఆధారపడ్డకు సహాయం చేయండి. ఎప్పుడైతే నీ మీద ఆధారపడతారో వారు తప్పకుండా తండ్రి కంప్లీట్గా నిన్ను అంగీకరించి నీ పైన ఆధారపడి నీ వాక్యం ధ్యానిస్తూ ఉంటారు. వాళ్ళలో ఉన్నటువంటి ఆందోళన తొలగిపోతుంది ప్రభానైనా. ప్రతి ఒక్కరు కూడా నీ యందు భయభక్తులు, విశ్వాసం కలిగి నీ వాక్యం ధ్యానించుకుంటూ నిన్ను ధ్యానించుకుంటూ
పడుకున్నట్లయితే మంచి నిద్ర పడుతుంది. హృదయంలో కోపము, ద్వేషము ఎవరిపైన కూడా లేకుండా కాపాడండి మా ప్రభా. మంచి నిద్రను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి. మా పైన నీ రక్తపు కంచెను వేయండి ప్రభా. నీ దూతలను కాపుదలుగా ఉంచారు. నీ దైవికమైన ప్రొటెక్షన్ మాకు ఇస్తున్నారు. మా చుట్టూ నీ పరిశుద్ధ దేవతలు ఉన్నందుకు దేవదూతలు ఉన్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాము. దేవా, మాకు మంచి నిద్రను, రెస్ట్ను అనుగ్రహించండి తండ్రి. రేపటి నుంచి మేము చేయవలసిన పనులన్నీ కూడా మీ చేతులకి అప్పగించి ఉన్నాము. సమస్తం సక్సెస్ఫుల్గా, జయప్రదంగా జరిగిస్తారని నమ్ముతున్నాము ప్రభానైనా. మరి ఏ తెగులు మా గుడారం సమీపించదు. రాత్రి వేళ కలుగు భయాలకు మేము భయపడము. మీరు మాకు తోడుగా ఉండే దేవుడు, కొనకక నిద్రపోక కాపాడే దేవుడు. ప్రతి విధమైన విషపురుగు కాటుల నుంచి, ప్రతి విధమైనటువంటి దుష్ట స్వప్నాల నుంచి, దొంగ భయాల నుంచి కాపాడే దేవుడు తండ్రి. మా ప్రభా, మంచి నిద్రతో రెస్ట్ ఇచ్చి మంచి ఆరోగ్యము, రాత్రి అంతా కూడా ఆకస్మిక ప్రమాదములు, అనారోగ్యములు కలగకుండా కాపాడి ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నేను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళుటకు కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.